మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రశాంత్. ఉగాది పండుగ అంటేనే తెలుగు వారికి అతి పెద్ద పండుగ. దీనిని తెలుగు వారైన మన హిందువులందరూ నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగతోనే పోల్చుకుంటారు. ఆ ఉగాది పండుగ రోజు షడ్రుచులతోనే మనం పలహారాలను తయారు చేసుకొని మన బంధుమిత్రులకి పంచుకుంటూ ఈ పండుగని అతి గొప్ప పండుగగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఉగాది పండుగని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిండ్రేడిగూడెం గ్రామంలో కొండలమ్మ తల్లి అని ఒక దేవాలయం అనేది ఇక్కడ ఉన్నది. ఈ దేవాలయం చాలా చరిత్ర గలది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ దేవాలయం గురించి పూర్తి స్థాయిలో దేవాలయ ప్రత్యేకతలు, దేవాలయంలో ఈ నూతన సంవత్సరాన్ని ఈ ఉగాది పండుగని ఏ విధంగా జరుపుకుంటారు, ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు, ఈ గుడి గురించి పూర్తి స్థాయిలో మనకు తెలిపేందుకు మన ఆలయ చైర్మన్ అయితే మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి చాలా మంది చెప్తూ ఉంటే విన్నా. ఇది చాలా శిథిలావస్థలో చేరుకుని ఉంది. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఈ ఆలయ గొప్పతనం ఏంటిది? అయితే ఇది దగ్గర 70-80 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి మేము కొలుస్తా ఉంటాం, ఇష్టదైవం. అయితే ఈ దేవస్థానంలో ఎక్కువ శాతం కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి. దానికి నిదర్శనం నేను ఇంతకంటే ముందు నేను కొద్ది వ్యవసాయం తారు చెట్లు ఎక్కి గౌడ్స్ మేము. అయితే ఇంతకు ముందు మేము చేసిన వ్యవసాయం అనేది మేము ఇక్కడ మొక్కొని పోతే మాకు ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మొక్కొని చాలా కార్యక్రమం మా అబ్బాయి పేరు కోటేషన్ పెట్టుకున్నా. నా కొడుకు పుట్టాలని మొక్కుంటే కొడుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. మళ్ళీ ప్రస్తుతం మా అబ్బాయి ఒక ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. మొక్కుకున్నా తల్లి జరుగుతుందని ఇక్కడ ఏర్పాట్లు గురించి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి. 90% ఎక్కువ శాతం ఖమ్మం జిల్లా కానీ మహబూబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ ఉగాది పర్వదినాన్ని బాగా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ అందరూ ఎక్కువ శాతం ఇక్కడ చుట్టుపక్కల మన పూర్వీకులు అయితే బాగా ఇష్టదైవంగా కొలుచుకుంటాం. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించిన తర్వాత ఈ ఆలయాన్ని ఎవరు గుర్తించారు? ఈ ఆలయం శిథిలావస్థలో చేరుకుంటుంది కదా, ఈ ఆలయాన్ని ఏమైనా డెవలప్ చేసేదానికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? అయితే మా గ్రామం నుంచి మేము ఇదివరకు ఇక్కడ ల్యాండ్ లేదు, దీనికి దారి కూడా లేకపోతే మాకు పూర్వీకులందరూ కలిసి కష్టపడి చెట్ల చాలా తిరిగి పందిర్లు వేసి అప్పటి నుంచి మామూలు నడుపుకుంటూ వస్తారు. మేము కొద్దిగా డెవలప్ అయినాక మేము ఇక్కడ వచ్చే కాంకలు అయిపోయింది, మామూలు మోడుకులు అయిపోయింది, మొక్కుబళ్ళు అయిపోయింది. దాని ద్వారా 1 ఎకరం భూమి కొనుక్కున్నాం. ఎకరం భూమి కొనుక్కొని రహదారి ఒకటి నిర్మించుకొని మా పూర్వీకుల నుంచి వాళ్ళు కష్టపడి ఫస్ట్ నుంచి చిన్నగా అంచెలంచెలుగా పాఠాలు పెట్టుకుంటూ కొద్దిగా తల సాయం చేసుకుంటూ డొనేషన్ చేసుకొని, కానీ గవర్నమెంట్ ఇది శిథిలావస్థలు ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏమైనా సాయం చేసి ఎండోమెంట్లు పెట్టుకొని ఏదైనా ఇక్కడ కొద్దిగా కనీస సౌకర్యాలు లేవు. మేము గ్రామం నుండే నిర్ణయించుకొని కొద్దిగా ఇది డెవలప్ చేసుకుంటూ వస్తాను. ఇది దయచేసి గవర్నమెంట్ అయినా ఎవరైనా మామూలుగా మన నాయకులు ఎవరైనా పట్టించుకొని కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో వారు ఆనాడు ఒక్కొక్క రాయిని పోగేసి మనం చూస్తుంటే అర్థమవుతుంది ఇది వాస్తవంగా ఈ రోజుల్లో మనం కట్టగలిగే గుడి కాదు. ఆనాడు వాళ్ళు కట్టిన ఈ ఆలయాన్ని వీళ్ళు ఈ రోజు వరకు కాపాడుకుంటూ వస్తూ ఈ తల్లిని ఇష్టదైవంగా వీళ్ళు కొలుస్తూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ పూజల గురించి తెలుసుకున్నాం. ఈ పూజలు ఇక్కడ 4 రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ పూజలు ఎప్పుడో జరుగుతాయి? 28వ తారీఖు నుండి 28 శుక్రవారం నుండి 1వ తారీఖు వరకు నడుస్తూ ఉంటాయి. ఫస్ట్ మా ఊరు నుండి ఒక ప్రబ్బన్లు కొండలమ్మతల్లి ప్రబ్బన్లు ఫస్ట్ నుంచి బాగా మా ఊరు నుండి మేము డైరెక్ట్ మా ఊరు గ్రామ దేవత కాబట్టి మేము గ్రామ దేవత ఫస్ట్ రోజు కొబ్బరి ఈ ప్రబంధలతోటి ఊరేగింపుతోటి మేము వచ్చి అమ్మవారిని పూజించుకుంటాం. రెండో రోజు ఉగాది అవుతుంది. ఉగాది రోజు అందరు భక్తులందరూ భారీ ఎత్తున వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని పోతాం. ప్రతి ఏడాది ఇక్కడ ఈ ఆలయంలో మరో వింత జరిగేది ఏంటంటే తల్లిని భక్తులు అంటే మనుషులే కాకుండా ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా 2 పాములు వచ్చేసి ఈ గుడిలో ఉండి తల్లికి పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంటది. వచ్చిన భక్తులందరూ కూడా పాములు చూస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా భయపడారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో ఏ భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాల పాములన్నిటికీ కల్పించలేదు. ఈ ఆలయం గురించి, పాములు ఇక్కడికి వచ్చి వాటిని చూస్తున్న భక్తుల గురించి, దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకున్నాం.
అయితే ప్రతి ఉగాది రోజున ఖచ్చితంగా 2 పాములు వస్తాయి. అవి ఎంత సప్పుడైనా ఏదైనా భక్తులందరినీ చూసుకుంటూ భక్తులకి దర్శనం ఇచ్చి ఉగాది 2 రోజులు మాత్రమే ఉంటాయి, మళ్ళీ తర్వాత కనపడవు. ఎడిపోతాయో తెలియదు. ఖచ్చితంగా మాత్రం 2 పాములు అనేది వచ్చి ఉగాది పర్వదినాలు మాత్రం 2 రోజులు ఉండి వెళ్ళిపోతాయి. ఇదే గ్రామానికి చెందిన మరో గ్రామ పెద్ద అయితే మనతో ఉన్నారు, అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధమైన పేరు ఒకటి ఉన్నది, కోరిన కోరికలు తల్లి తీర్చుతారని చెప్పేసి. చుట్టూ అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అసలు ఈ వెలుపడింది ఎప్పుడు, ఈ గుడి గురించి మీకు తెలిసిన చరిత్ర? ఇది కాకతీయుల కాలంలో, ప్రతాపరుద్రుడి కాలంలో ఇది కట్టడం జరిగింది. సేమ్ మనకు వరంగల్ 1000 స్తంభాల గుడి ఏదైతే టైప్ ఉందో అదే టైప్ కూడా విగ్రహాలు కానీ ఈ శిల్పాలు కానీ అదే విధంగా చెక్కడం నిర్మించడం జరిగింది. దీనికి ఇక్కడ ఆ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ 3 దేవతలని ఆయన కొలిసి గుళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళ పేర్ల మీదనే మనకు బయ్యమ్మ, గారమ్మ, కొండమ్మ అనేది అప్పుడు పేర్లు పూజించిండు ఆయన. వాళ్ళ పేరు మీద ఒకటి బయారం చెరువు ఏర్పడ్డది, ఒకటి గార్ల చెరువు ఏర్పడ్డది, ఒకటి కొండమ్మ చెరువు ఏర్పడ్డది. ఇవన్నీ కాకతీయుల కాలంలో జరిగినాయి. వాటి పేర్లు పెట్టి నిర్మించడం జరిగింది. అలాగే వాళ్ళకి ఆరాధ్య దేవత ఈ కొండలమ్మని. ఇక్కడ ఈ మంచిగా అంతకుముందు శీతలావస్థకు రాకముందు బ్రహ్మాండంగా జాతరలు కానీ ఏది కానీ కోనేరు కానీ చాలా ఉండే. దీంట్లో ఆమె పిలవగానే పలికి ఏదైనా భక్తులకి బంగారం కావాలన్నా కూడా ఇచ్చి నేను పెద్దలు పురాణంలో కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది. బాగా పూర్ణ కుంభంతో వచ్చి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, తలంబ్రాల బియ్యము, వడి బియ్యము అన్ని తెచ్చి చేసి 1 రోజు కార్యక్రమాలు చేస్తాం, 2వ రోజు ప్రభబండ్లు కట్టుకుంటాం, 3వ రోజు మహాజాతర చేస్తాం, చివరి రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఇలాంటి కార్యక్రమాలను చేయడం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, మహిబాద్ జిల్లా నుంచి, ఇట్లా చాలా జిల్లాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యన మా ఊరు కమిటీ వాళ్ళు కూడా అంత దీన్ని ఎండోమెంట్స్ వేసుకుంటే డెవలప్మెంట్ చేయాలని మేము కూడా ఎన్నోసార్లు విన్నపం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యనే కొంత మేమే గ్రామస్తులను తీసుకొని దీన్ని కొద్దిగా డెవలప్ చేసుకోవడం, జాగాలు తీసుకోవడం. ఈ అంత ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పుడు మన బూర్ల మల్లేశం గౌడ్ గారు కానీ, పెంటాల శ్రీనివాసరావు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ ఇంతకుముందు ఉన్నారు. వీళ్ళు దీన్ని ఇప్పుడే మంచిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. రోడ్లు ఇట్లన్నీ చేయడం వాళ్ళ ఆధ్వర్యంలో. ఇప్పుడు మేమంతా గ్రామస్తులం అంతా ఏకమై దీని జాతరను కూడా మంచి విజయవంతం చేసి భక్తులకు మంచినీటి సౌకర్యాలు ఏర్పడటం చేయటం, వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనలు జరగకుండా పోలీసు వారి బందోబస్తు చేపించడం, అంత పద్ధతి ప్రకారంగా వాళ్ళ జాతర మంచిగా చూసుకొని కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకొని భక్తులు కోరిన కోరుకొని, కొంతమంది పిల్లలు మొక్కులు ఉంటే పిల్లలు పుడితే మేము ఉయ్యాలు చేయించుకుంటామని ఉయ్యాలను కూడా చేయించి ఉయ్యాలను కూడా కట్టి, కొంతమంది తలంబ్రాల బియ్యం తెస్తారు, అమ్మవారికి కట్టుకుంటారు. అలాంటివి కూడా ఎవరు కూడా భక్తులు చాలా ప్రేమతో బాగా జాతర మాత్రం బాగా వస్తారు భక్తులు నలుమూల జిల్లాల నుంచి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటే ఇక్కడ కమిటీ చూసుకుంటాయి. ప్రతి ఏడాది ఇక్కడ దాదాపుగా ఎంతమంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం? మాకు తెలిసి 4 రోజుల జాతర కాబట్టి ఒక 50,000 వరకు జనం బాగా వస్తారు. ప్రతి ఏడాది పెరుగుకుంటూ పోతున్నారు. ఇంతకుముందు మామూలుగా 10,000, 15,000 పెరిగేది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 50,000 దాటుతున్నారు. ఈ సంవత్సరం ఇంకా బాగానే వస్తున్నారు. దీనికి మన శాసనసభ్యులు కూడా రావటం చూసుకోవటం, వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు. ఈ శ్రీ కొండలమ్మ దేవత అంటే చుట్టుపక్కల గ్రామాలలో ఇంటికి ఒక పేరుతోటి కూడా పిల్లలు అమ్మగారి పేరు పెట్టుకునేటోళ్ళు. కొండలమ్మ, కొండలయ్య, కోటేశు, కొండలరావు ఇలా ఇంటికి ఒక పేరు ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో. ఈ అమ్మగారు వెనకటి నుంచి పురాతన కాలం నుంచి కూడా పిలిస్తే పలికే దేవత అని, ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న మొక్కులు కూడా ప్రతి ఒక్కరు కూడా తీర్చే దేవత కూడా పిలువబడే కొండలమ్మ దేవత. అనాథ దేవతలు అన్ని దేవతల కన్నా ఈ కొండలమ్మ దేవతకి ఒక ప్రతిష్ఠ ఉంది. వెనకట ఇది కాకతీయ కాలం నుంచి వస్తుంది కాబట్టి గిరిజన ప్రాంతాలలో ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి పాడి పంటలు అభివృద్ధికి కానీ మళ్ళా ఈ గ్రామాల్లో అందరికి ఏదైనా జరిగినా కూడా ఈ దేవతని మొక్కితే వారికి తీర్చే అనారోగ్యాలు కూడా తీర్చడం జరుగుతుంది. ఈ నమ్మకం ఉన్నది. ప్లస్ ఈ ఊరు చుట్టుపక్కల కూడా ప్రబలతోటి వస్తారు కాబట్టి ఇది ఒక ఎక్కడా లేని కూడా ఈ తెలంగాణలో కూడా ఎక్కడా లేని జాతర ఇక్కడ ఒక ప్రబలతోటి నడుస్తుంది. అంటే దాదాపు ఒక 30-40 బండ్లు ప్రబలతోటి కూడా నడుస్తుంది. ఒక 4-5 రోజులు జరిగే జాతరకి విశేషమైన జనం వస్తూ వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇంకా ఇలా చుట్టుపక్కల గ్రామాలకి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి అనేక భక్తు జనాలు వచ్చి ఈ ఉగాది రోజు జరుగుతుంది. అట్లాగే ప్రతి ఆదివారం కూడా మినిమం ఒక 100 నుంచి 150 దాకా వచ్చి దేవతను కొలిసే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలలో. ఎక్కడెక్కడ ఇంకా దీన్ని విస్తృతంగా
ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు పొంది దీని ఒక అనేక దీన్ని ఇంకా చెప్పదగ్గైతే చదువుకున్న వారికి కూడా వారి ఎంత చదువులో కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదువులో తల్లి ప్లస్ సంతాన తల్లి అన్ని ఇప్పుడు మనకి ఊరు పొలిమేరలో ఉన్న దేవతల కన్నా ఈ కొండలమ్మ దేవత జాతర చాలా ఘనంగా జరుగుతుంది. కోరికలు తీర్చే తల్లిగా, మొక్కులు తీర్చే తల్లిగా ఏటపోతులు కానీ కోడిపుంజులు కానీ ఇంటికి ఒక కోడిపుంజు కోసే వెనకటి నుంచి ఆచారం ఉన్నది. అట్లాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా కోడిపుంజులతోటి ఏటపోతులతోటి పరిపాలనతోటి వచ్చి వారి మొక్కులు తీరుస్తూ వారి కోరుకున్న కోరికలు తీర్చడం జరుగుతుంది. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఆ ఆలయాన్ని, కొండలమ్మ తల్లి దేవాలయాన్ని ఈ రోజు ఇక్కడ ఈ ఊరు జనాలు కావచ్చు, ఈ ఆలయ కమిటీగా ఏర్పడ్డాయి కమిటీ సభ్యులు కావచ్చు, వారి వంతు వారు ఏనాటికి కృషి చేస్తూ ఆలయాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి జరిపి ఎండోన్మెంట్ లో కలుపుకొని అభివృద్ధి జరిపి ఈ కోరుకున్న కోరికలు తీర్చగలిగే తల్లిని ఆలయాన్ని మాకు డెవలప్ చేసి అందిస్తే మరింత మా ఊరికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నారు.